నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? బాయనండి సార్ అంటే మీరు అంటే మీతో ఏదైనా మాట్లాడొచ్చు కదా? ఎనీథింగ్. అంటే మీరు ఎప్పుడు ఏది మాట్లాడినా సరే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోతా ఉంటారు. ఎందుకు అసలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కాదు, ఫ్యాక్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్, ఎవిడెన్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్, క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. అంటే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారా మిమ్మల్ని చాలా మంది? నేను ప్రొజెక్ట్ చేసుకోకర్లా, ప్రజలు చెప్తారు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాట్ ఈస్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంటే క్రెడిబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్, సబ్జెక్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యాక్ట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు. అదే నాకున్నటువంటి యుఎస్పి, అదే చంద్రబాబు నాయుడు గారు నాకు నేర్పించింది అదే. నేను చంద్రబాబు నాయుడు గారి స్కూల్ అని నేను అందుకనే గర్వంగా చెప్పుకుంటా. వాస్తవాలు మాట్లాడతాం, ఆధారాలతో సహా మాట్లాడతాం, క్రెడిబుల్ గా మాట్లాడతాం. ఓకే. సో అది దట్ ఈస్ మై కేర్ ఆఫ్ అడ్రస్. నేను మీకులాగే చాలా మంది 1-to-1 ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు, ఈ 2 ఏళ్ల పాలన గురించి మమ్మల్ని కాదు అడిగేది, మేము ఎలాగో అసంతృప్తిగానే ఉంటాం, మాతో పాటుగా కొంతమంది టీడీపీ నాయకులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఈ పరిపాలన గురించి అన్నారు. నిజమేనా ఇది? దేనికి అసంతృప్తిగా ఉండాలండి? ఇప్పుడు పెన్షన్ని ఒకేసారి 3,000 నుంచి 4,000కి పెంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా టంచనగా 1వ తారీఖున పేదవారికి ఇస్తున్నందుకు మేము అసంతృప్తిగా ఉండాలా? నిర్దాక్షిణ్యంగా పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటటువంటి అన్న క్యాంటీన్లని గొడ్డలి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు మూసివేస్తే వాటిని తిరిగి ప్రారంభించి ఇప్పటికీ 9.5 కోట్ల భోజనాలు ఈ 2 ఏళ్లలో అన్నా క్యాంటీన్ల ద్వారా వడ్డించినందుకు మేము అసంతృప్తిగా ఉండాలా? ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి మహిళ చిరునవ్వులు చిందిస్తూ స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటూ బ్రహ్మాండంగా వాళ్ళు కావలసిన చోటికి ప్రయాణం చేస్తుంటే వాళ్ళని చూసి మేము బాధపడాలా? గత ప్రభుత్వం ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తాం అమ్మ ఒడి అని చెప్పి బురిడి కొట్టిస్తే వాళ్ళ తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము ఆర్థిక సాయం చేసి ప్రతి తల్లికి కూడా మేము ఆ రకంగా అండగా నిలబడుతున్నందుకు అసంతృప్తిగా ఉండాలా? 1,50,000 కోట్ల రూపాయల గూగుల్ డేటా సెంటర్ని మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ తీసుకొచ్చినందుకు అసంతృప్తిగా ఉండాలా? 1,50,000 కోట్ల రూపాయల ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చినందుకు అసంతృప్తిగా ఉండాలా? వైజాగ్పట్నం స్టీల్ ప్లాంట్ని తిరిగి నిలబెట్టినందుకు అసంతృప్తిగా ఉండాలా? అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మిగతా అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే 4 రోజుల్లో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి పుట్టపర్తిలో పెట్టినందుకు అసంతృప్తిగా ఉండాలా? అసంతృప్తిగా ఉండాలి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు క్రెడిట్ చోరీ డిజార్డర్, సిసిడి అని ఒక రోగం ఉంది వాళ్ళకి. నారా లోకేష్ గారు చెప్పారు, దాన్ని క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటారు. అదొక మానసిక రుగ్మత. కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఆ పని నేనే చేశాను అనుకుంటాం అనేది అది క్రెడిట్ చోరీ డిజార్డర్. మిమ్మల్ని కూడా చెప్తున్నారు, ఏదైతే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని పెట్టుకున్నారో దాన్ని టీడీపీ ఇక్కడ గూగుల్ డేటా సెంటరు మన రాష్ట్రానికి విశాఖపట్నానికి ఏ విధంగా వచ్చిందో గూగుల్ సంస్థ ప్రతినిధులు అడిగితే చెప్తారు. 2024లో శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ వెళ్ళి అక్కడ గూగుల్ ప్రతినిధులతో కలిసింది ఎవరు, ఆ తర్వాత సంవత్సరం పాటు ఫాలోఅప్ చేసింది ఎవరు, వాళ్ళకి తగ్గ పాలసీని తీసుకొచ్చింది ఎవరు, ఏ రకంగా పెట్టుబడి వచ్చింది అన్నది గూగుల్ సంస్థ ప్రతినిధులే చెప్పారు. అదేవిధంగా ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఆదిత్య మిట్టల్ ఆయన ఫౌండేషన్ రోజున స్వయంగా నారా లోకేష్ గారు మమ్మల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక అరగంట జూమ్ కాల్లోనే నారా లోకేష్ గారు నన్ను కన్విన్స్ చేయగలిగారని ఇవి మేం చెప్తున్న మాటలు కాదు, ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ రోగంతో బాధపడే వాళ్ళ మాటల్ని వాళ్ళు ఎవరు కూడా వాటిని పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరు. చాలా మంది ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, టీడీపీ ప్రవేశపెట్టే ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీలో వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు ఎక్కువ. ఏ పార్టీ వైసీపీ ఏంటి? వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీయా? ఇప్పుడు గొడ్డల పార్టీ అంటే అర్థం అవుతుంది, వైసీపీ అంటే ఎవడు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. మీరు ఎవరు నన్ను వెళ్ళి వైసీపీ అంటే గాల్లో చూస్తుంటే ఎవరయ్యా ఏ పార్టీ అంటారు, అదే గొడ్డల పార్టీ అనండి, ఓ గొడ్డల పార్టీయా ఏంటి అంటారు. సో అందుకని మీరు కూడా మమ్మల్ని అడిగేటప్పుడు గొడ్డల పార్టీ అని అడిగితే మాకు అర్థం అవుద్ది.
వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టెన్షన్ గా 1వ తారీఖు 2వ తారీఖు బటన్ నొక్కితే డబ్బులు వచ్చేసేవి. బట్ ఈ రోజు టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఉత్తుత్తి బటన్ ప్రతి స్కీమ్ లో ఒక స్కామ్ ఉందని చెప్తున్నారు. ఉత్తుత్తి బటన్ గురించా మీరు మాట్లాడేది? ఉత్తుత్తి బటనేగా. ఇవాళ అంటే రైతులు మీ ఆలోచన కాదండి, ఉత్తుత్తి బటన్ అవ్వదు. రైతు భరోసా అని చెప్పి ఉత్తుత్తి బటన్ నొక్కేవాడు. ఓకే, మనోడు ఇక్కడ నొక్కేవాడు, ఎవరికి మెసేజ్ వచ్చేది కాదు. ఇవాళ ధాన్యం తోలిన 24 గంటల లోపే, కొంతమందికి అయితే గంటలోనే మెసేజ్ సౌండ్ వస్తూ ఉంది. ధాన్యం తోలి ఇంటికి వెళ్ళే దారిలోనే మెసేజ్ వస్తూ ఉంది, మీ డబ్బులు పడిపోయే అకౌంట్లో అని చెప్పి. ఇప్పుడు మొన్న అన్నదాత సుఖీభవ, నేను కూడా ఉన్న ప్రత్యక్ష సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు ఆ రోజున, మొన్న శనివారం. ఆ రోజున 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కూడా. ఆయన మాట్లాడుతూ లైవ్లో అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ చేసాం, ఎంతమందికి అకౌంట్లో డబ్బులు పడినాయో మీ ఫోన్లో లైట్ వెలిగించి చూపించండి అంటే అక్కడ ఉన్న రైతులందరూ ఎత్తారు. ఓకే సార్ మాకు డబ్బులు వచ్చేసినాయి సార్ అని చెప్పి. ఇంతకంటే మీకు ఎగ్జాంపుల్ ఏం కావాలి? కాబట్టి గొడ్డలి పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి మాటలు ఎవడో కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు పొద్దున్న లెగిస్తే అబద్ధాలు, పొద్దున్న లేగిస్తే విష ప్రచారం, చేతిలో ఒక పనికిమాలిన అవినీతి మీడియా ఒకటి పెట్టుకుని ఇదే పనిలో ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో మా పనుల ద్వారానే అర్థమవుతోంది. లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను అడిగితే చెప్తారు. గ్రావెల్ తోలకంలో కూడా, మట్టి తోలకంలో కూడా అవినీతి చేసిన చరిత్ర కేవలం టీడీపీ వాళ్ళకే ఉందని చెప్పి ఈరోజు జోగి రమేష్ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. రోగి రమేష్ మీరు మీ ఉద్దేశంలో మేబీ అయ్యి ఉండొచ్చు, ప్రజల ఉద్దేశంలో జోగి రమేష్ అయ్యి అదే రోగి రమేష్ అంటే ఒక రోగం వచ్చిన వ్యక్తి. ఇప్పుడు సొంత మనుషులతో కల్తీ మద్యాన్ని తయారు చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తద్వారా కోట్ల రూపాయలు లబ్ధి పొంది ప్రజల ప్రాణాలని బలిగొన్నటువంటి వ్యక్తి ఇవాళ మాట్లాడతాడు ఈ రోగి రమేష్. ఆ రోజున ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడి చేయటానికి వెళ్ళి అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తి వాళ్ళ ప్రజలు మొన్న అందుకనే చివాట్లు పెట్టారు. ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల వెనక ఎటువంటి ఆధారాలు లేవు. ఇందాకే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పా, గ్రావెల్ దోపిడీ, మట్టి దోపిడీ ఏ విధంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం. ఆ రోజున బుడమేరు కాలువ కట్టని ఏ విధంగా తవ్వేశారో దానివల్ల ఆ రోజున కట్టకి గండ్లు పడటం, విజయవాడ నగరానికి అంత పెద్ద ప్రమాదం జరగటం, ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వీరు ముగ్గురు కూడా మచ్చలేనటువంటి నాయకులు. రైట్. సో అవినీతి అనేది ఏమాత్రం కూడా సహించేది ఈ ప్రభుత్వంలో ఉండదు. దానిలో ఇవాళ ఎటువంటి రెండో ఆలోచన మనకు ఉండాల్సిన పని లేదు. అది గ్రావెల్ అయినా మట్టి అయినా ఇసుక అయినా. ఇవాళ ఇసుక ఉచితంగా ఇస్తా ఉన్నాం అండి. ఇప్పుడు గొడ్డల పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే ఆ రోజున ఇసుక లేకుండా చేసి కొన్ని లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులను రోడ్డును పడేసి వాళ్ళని పస్తులు పెట్టి వాళ్ళ చావులకి కారణమయ్యి ఆ తర్వాత ఇసుక పేరుతో ఎంత దోచేశారో వాళ్ళు సుప్రీంకోర్టు ఆ లెక్కలన్నీ తేలుస్తూ ఉంది. ఆ కంపెనీలన్నిటికీ జరిమానాలు విధిస్తూ ఉంది. అవన్నీ వస్తాయి. ఇవాళ ఆ రోజున ల్యాండ్, శాండ్, వైన్, మైను ఈ రకంగా అన్నిట్లో కూడా భారీ దోపిడీలకి పాల్పడి దాని పర్యవసానాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏదో బురద జల్లుదామంటే అది అయ్యే పని. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే మొదట వసంత కృష్ణప్రసాద్ గారు, తర్వాత చిన్ని గారు, తర్వాత పట్టాభిరామ్ గారు, 3rd ప్లేస్ మీరున్నారు, ఖచ్చితంగా మీరే టార్గెట్ అని చెప్తున్నారు. ఇవాళ ఇంకొక స్లోగన్ రాష్ట్రంలో, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. మీరు కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్. ఇది మీ స్లోగన్, ప్రజల నుంచి వచ్చినటువంటి నినాదం. ఇవాళ మళ్ళీ గొడ్డలి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అదేదో భస్మాసుర హస్తం మన నెత్తి మీద మనం పెట్టుకున్నట్టు ఆ రిస్క్ ఎవడు కూడా తీసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు గొడ్డలి పార్టీ పర్ఫార్మెన్స్ ఏంటో, గొడ్డలి పార్టీ అధ్యక్షుడి యొక్క నైజం ఏంటో 5 సంవత్సరాలు చూశారు. ఇక చాలు మహాప్రభు, ఇక నువ్వు దయచేయని చెప్పి 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఈసారి గుండు 0. ఈసారి ఆ 11 కూడా మిగలవు. కాబట్టి మళ్ళీ ఏదో గొడ్డల పార్టీ వస్తుంది, వచ్చిన తర్వాత ఏదో ఏమంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే నేను ఇంట్రోకి ముక్క కూడా లెక్క చేయలే వాళ్ళని. ఇంకా మళ్ళీ రేపు ఏదో వాళ్ళు వచ్చేస్తాం, మళ్ళీ మేము పట్టాభిని భయపెడతాం, ఏదో లోకేష్ గారిని ఏదో చేస్తాం, చంద్రబాబు నాయుడుకి ఎవరికి కలల గంటానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. కాబట్టి వీళ్ళకి గతంలోనూ భయపడలా,
2 సార్లు జైల్లో పెట్టినా భయపడలా, 4 సార్లు దాడులు చేసినా భయపడలా, Hmm. ఏ రోజు కూడా వెనకడిగేలా. Hmm. మాది సిబిఎన్ స్కూలు, మేము భయపడే వ్యక్తులం కాదు. Hmm. లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాకు అందిస్తున్నారు. గర్వపడుతున్నాం వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి. రాబోయే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా ఎంతకాలం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎన్డీఏ విల్ బీ అగైన్ అండ్ అగైన్ ఇన్ పవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇది ఒక డబుల్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటా ఉన్నారు. ఆ రకంగానే జెట్ స్పీడ్తో ముందుకెళ్తాం. చిన్న ఒక సెన్సిటివ్ క్వశ్చన్ సార్, 2027 ఎండింగ్కి నారా లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు. ఆయన ఎప్పుడైతే సీఎం అని చేశారో ప్రభుత్వం కూలిపోబోతుంది అనే చర్చ విశ్లేషకుల్లో నడుస్తుంది. ఇది ప్రజలు అనుకుంటుందో రాజకీయ నాయకులు కాదు, కొంతమంది జీతానికి రాజకీయ విశ్లేషకులు కాదండి. జీతానికి పనిచేసే మీ దృష్టిలో కొంతమంది జీతానికి పనిచేసే కొంతమంది ఆ పకోడీ ఛానల్లో కూర్చుని నెల నెల కవర్లు తీసుకుంటూ వాళ్ళు ఏది పడితే అది అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే నేను ఒక క్లారిటీ వదలుచుకున్నా. నారా లోకేష్ గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అవర్ లీడర్, రైట్, ఈజ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ విల్ రిమైన్ ద చీఫ్ మినిస్టర్. నారా లోకేష్ గారికి కలలో కూడా అటువంటి ఆలోచన లేదు. ఇవాళ ఆయన ఎంతసేపు ఏ రకంగా తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేయాలి, తండ్రి గారు ఇంకా మెచ్చుకునే విధంగా ఏ రకంగా నేను పనిచేయాలి అని ఆయన ఆలోచించే వ్యక్తే కానీ తండ్రి గారి స్థానంలోకి నేను వెళ్ళిపోదాం, ఆయన కుర్చీలోకి నేను కుర్చీ కోసం పాకులాడే మనస్తత్వం లోకేష్ గారు. పెద్ద ఆయన ఆలోచనలో కూడా అదే ఉంది. టీడీపీలో కొంతమంది ఇప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో రైట్ నారా లోకేష్ గారు ఈజ్ ది సక్సెసర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ మాకు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక మా అందరికీ ఉంది. అర్హతలు కూడా ఉన్నాయి. కానీ 2026లోనే అయిపోతారు, లేదా 2029లోనే అయిపోతారు, అది కాదు. దట్ ఈస్ ది స్పెక్యులేషన్. అటువంటిది ఏమీ లేదు. అటువంటి ఆలోచన ఎవరికి ఉండక్కర్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద చీఫ్ మినిస్టర్, విల్ రిమైన్ ద చీఫ్ మినిస్టర్. నారా లోకేష్ గారు అయినా మేమైనా అందరం కూడా ఎన్డీఏ కూటమి మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సైతం ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని మా కూటమి పార్టీలు కూడా కోరుకుంటుంటే లోకేష్ గారు నేనేదో ఆ సీట్లోకి వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారండి? అంటే చిన్న కాంట్రవర్సీ, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేకపోయాడు, లోకేష్ ఏం తట్టుకుంటాడు అనే చర్చ జరుగుతుంది. ఎక్కడ తట్టుకోలేదు వాళ్ళలోనే. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 53 రోజులు జైల్లో పెట్టినా సరే కడిగిన ముచ్చంలాగా బయటకు వచ్చి ఆ రోజున ఆనాటి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసి 164 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిజ్ఞ పూనారు ఆ రోజున. తల్లి లాంటి బోనమ్మ గారి మీద వారు చేసినటువంటి కామెంట్స్ ఆ రోజున ఆయన గుండె పగిలి ఏడ్చిన రోజున ఆయన ఒక ప్రతిజ్ఞ పూనారు. మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసి ఆ రకంగానే మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక పిరికి వెధవలాగా అంటే పిరికి వ్యక్తిలాగా ఈ రోజున గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పిరికితనంతో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయినటువంటి వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ పిరికితనాన్ని కాసేపు పక్కన పెట్టి ధైర్యంగా అసెంబ్లీకి రండి. రైట్, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబడండి. ఆ రోజున 23 సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఏం భయపడలేదే, ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి నుంచున్నారే. మీరు మిగతా 22 మందిని మీరు మార్షల్స్తో బయటికి పంపించేసినా కానీ ఒక్కళ్ళే మీరు అటువైపున 151 మంది ఉంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే నిలబడి అసెంబ్లీలో మిమ్మల్ని ఎదుర్కొన్నటువంటి దీశాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి భయం అనేది ఆయన డిక్షనరీ లేదు. ఇవాళ భయంతో పిరికితనంతో తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్న వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సార్, ఈరోజు డెవలప్మెంట్ గురించి అంతా మాట్లాడుతూ అయిపోయింది. మీ కార్పొరేషన్కి సంబంధించి ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేయగలిగారు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? 2019-24 మధ్య శానిటేషన్కి సంబంధించి పూర్తిగా ఆనాటి ప్రభుత్వం అశ్రద్ధ వహించడం వల్ల దాదాపుగా 1.5 లక్షల టన్నుల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంది. రైట్, చెత్త మీద పన్నేసి చెత్తని క్లియర్ చేయకుండా వదిలేశారు. ఆ రోజున ప్రజలందరూ తిట్టుకునేవాళ్ళు, చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఇదని. ఎక్కడికక్కడ కుప్పలు చెత్త పేరుకుపోతే వాళ్ళు అదంతా క్లియర్ చేస్తూ ఉన్నాం.
దాదాపు 1 కోటి టన్నులకు పైగా ఇప్పటికే క్లియర్ చేసాం. మిగతాది కూడా క్లియర్ చేసి ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. రెండో పక్కన పెద్ద ఎత్తున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి, ఒక పక్కన ఆల్రెడీ 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పనిచేస్తున్నాయి. ఇంకొక 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ నెల్లూరు, కాకినాడ, కడప, కన్నూరులో వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఈ 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఒక 2 సంవత్సరాల కాలంలో అందుబాటులోకి రానున్నాయి. ఇవి కాకుండా 107 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెడుతున్నాం. ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసి ఇక డంపింగ్ అనేది లేకుండా చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. దేశంలోనే మొట్టమొదటి సర్క్యులర్ ఎకానమీ పాలసీని తీసుకురావడం జరిగింది. రీసైక్లింగ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ నుంచి రీసైక్లబుల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్, పేపర్, గ్లాసు, కార్డ్బోర్డ్ ఇటువంటివన్నీ రిట్రీవ్ చేసి వాటిని రీసైక్లింగ్ సెక్టర్కి అందించే కార్యక్రమం చేయబోతున్నాం. తడి చెత్త నుంచి పెద్ద ఎత్తున కాంపోస్ట్ తయారు చేసి దాన్ని బయో ఫర్టిలైజర్గా మార్చి, కెమికల్ ఫర్టిలైజర్ స్థానంలో బయో ఫర్టిలైజర్ వాడినట్టయితే సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సుమారుగా ఒక 3 లక్షల టన్నుల బయో ఫర్టిలైజర్ తయారు చేయాలన్న సంకల్పంతో మార్కెట్ ద్వారా దాన్ని మార్కెట్ చేసి రైతులకు అందించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతూ ఉన్నాం. వెట్ వేస్ట్ నుంచి గ్యాస్ తయారు చేసేటటువంటి ప్లాంట్స్, స్వచ్ఛరథాలు ఏర్పాటు చేసి, గతంలో ప్రభుత్వం చెత్త మీద పన్నేస్తే ఇవాళ చెత్తను మేము కొంటున్నాం ఎదురు వాళ్ళకి ప్రొవిజన్స్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అంటే సరుకుల రూపంలో. ఈ స్వచ్ఛరథాలు ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథాన్ని ఏర్పాటు చేసి తిరిగి మేము బెనిఫిట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రీన్ షాప్స్ పెడుతూ ఉన్నాం. అంటే ఇంట్లో ఏదైనా చెత్త, పనికిరాని చెత్త ఉంటే మనం ఆ గ్రీన్ షాప్కి తీసుకెళ్తే దాన్ని విలువ కట్టి దాన్ని తీసుకుని మీకు వస్తువులు ఇస్తారు. సో అటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడో జరగట్లా. ఇవాళ అది మనం స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా నమస్తే స్కీమ్ ద్వారా దాదాపు 25,000 మంది ర్యాక్ పిక్కర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫార్మల్ సెక్టర్లోకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక ఆర్గనైజ్డ్ విధానంలోకి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పటివరకు చాలా దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు ఈ చిత్త కాగితాలు ఎత్తునళ్ళు. ర్యాక్ పిక్కర్స్ అని మనం చాలా పాపం ఇదిగా ఉంటారు. వాళ్ళందరినీ జీవితాలు మెరుగుపరచడానికి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. శానిటరీ వర్కర్స్ కి సంబంధించి ఇప్పటికే ఇన్సూరెన్స్ పథకాన్ని స్టార్ట్ చేశాం. అతి త్వరలోనే మరి వాళ్ళకి ప్రతిరోజు ఉదయం మంచి అల్పాహారాన్ని అందించే కార్యక్రమం కూడా నేను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాన్ని కూడా రెడీ చేస్తాం. అదేవిధంగా మురుగునీటి శుద్ధి కోసం సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ చిన్న సమస్యలు ఉంటే అవి కూడా క్లియర్ చేసి ఎస్టీపీస్ పెడుతున్నాం. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎఫ్ఎస్టీపీస్ అంటారు, వాటిని బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో పెడుతున్నాం. అదేవిధంగా డోర్ టు డోర్ కలెక్షన్కి 2,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒక 1000 వాహనాల దాకా డెలివరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అవి చేస్తున్నాం. ఒక 140 కాంపాక్టర్స్, సెకండరీ ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడేటటువంటి హెవీ వెహికల్స్ కాంపాక్టర్స్ని మేము ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి వాటి డెలివరీ స్టార్ట్ చేసాం. రూరల్లో 12,000 ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే పూర్తయింది. 5,000 పుష్ కార్ట్స్ డెలివరీస్ ఇప్పటికే పూర్తయింది. ఎలక్ట్రిక్ ఆటోస్ ఒక 200 రూరల్లో ఇచ్చాం, ఇంకా కూడా ఇస్తున్నాం. అదేవిధంగా అతి త్వరలో స్వచ్ఛ పదం అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లో పేరుకుపోయినటువంటి చెత్తనంతా కూడా క్లియర్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గ్రామాల్లో డ్రైన్స్ వ్యవస్థను మెరుగుపరచడానికి మ్యాజిక్ డ్రైన్స్ అనేటటువంటి ఒక విధానానికి శ్రీకారం చుట్టి అతి తక్కువ ఖర్చుతో డ్రైనేజ్ సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని గ్రామ స్థాయిలో తీసుకురాబోతున్నాం. ఈ విధంగా అంతేకాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం ఇప్పటికే 17 కార్పొరేషన్లో. అన్ని మున్సిపాలిటీస్లో కూడా బ్యాన్ చేసి బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని ఇవాళ మేము మార్కెట్లోకి త్రూ మెప్మా ద్వారా స్వయం బ్రాండ్తో వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి ప్లాస్టిక్ బోతల్ నుంచి మన సమాజానికి ఒక విముక్తి కలిగించడం కోసం బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొచ్చి ప్లాస్టిక్ ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇట్లా నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ కూడా మనకి విజయవాడలోనే చాలా, ఇప్పుడు మనకి నక్కల్ రోడ్ కానీ 5వ నంబర్ రోడ్ కానీ ఈ రోడ్లో చిన్నపాటి వర్షం పడినా అవన్నీ ముంపుకు గురయ్యే ప్రాంతాలు. అది స్టామ్ వాటర్ డ్రైన్ కింద వస్తుంది. స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి కూడా గతంలో ప్రారంభించినటువంటి పనులు కొన్ని ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మొన్ననే మంత్రి నారాయణ గారు దానికి సంబంధించి కూడా ఒక ప్రాజెక్టు ఫైనలైజ్ చేయడం జరిగింది. స్టామ్ వాటర్ డ్రైనేజ్ నా పరిధిలోకి రాని అంశం అయినప్పటికీ మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక విజయవాడే కాదు, అనేక ప్రాంతాల్లో మీరు అన్నట్టు వర్షం కురిస్తే రోడ్లు ముంపుకు గురేటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా పరిష్కరించాలి. దానిపైన ఆల్రెడీ మంత్రి నారాయణ గారు దృష్టి పెట్టారు. రాష్ట్రంలో
పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న కాపులందరినీ కూడా దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. కాపులకు అన్యాయం టీడీపీలో జరుగుతుందని మరో చర్చ జరుగుతుంది. అంటే కాపులు రెండు విధాలుగా డివైడ్ చేస్తున్నారు. ఎలా చూడవచ్చు దీన్ని అసలు? ఇప్పుడు ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో జరిగిన ఏదైతే కాపుల సమైక్యం ఉందో దాని ద్వారా మాట్లాడారు చాలా మంది. ఇవాళ గొడ్డలి పార్టీ వాళ్ళకి ఇక అన్ని దారులు మూసుకుపోయాయి. ఏ రకంగానూ మనం అధికారంలోకి రాం కాబట్టి సమాజంలో చిచ్చు పెట్టాలి, కులాల కుంపటి పెట్టాలి. రైట్. సో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రలో భాగంగా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని మేము సమర్థవంతంగానే తిప్పికొడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాపు సమాజం కూడా అర్థం చేసుకుంది. వాళ్ళ ఒకటండి, ఏ కులం వారైనా కానీ వారు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళ జీవన విధానం మెరుగుపడటం, అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో సొసైటీలో ప్రశాంతత, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. పీస్ ఈజ్ వాట్ ద సొసైటీ వాంట్స్ అండ్ వాట్ ఇట్ నీడ్స్. ఇవాళ అటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. ధైర్యంగా ఏ కులం వారైనా వారి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వారికి నచ్చిన పని వాళ్ళు చేసుకునే పరిస్థితి వాళ్ళు ఉంది. ఏ కులాన్ని కూడా తక్కువ చేసి చూసే పరిస్థితి లేదు. అది బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీ అయినా, మైనారిటీ అయినా, కాపులైనా, వైశ్యులైనా, ఎవరైనా కానీ. రైట్. సో అన్ని కులాలకి సమప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇవాళ కాపు కులానికి సంబంధించి జగన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం ఏంటో గతంలో ఇవాళ ఆ కులం వారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవాళ కులం గురించి నేను పెద్దగా ఎప్పుడు కూడా నేను ప్రస్తావన చేయను, ఆ రకంగా దాని మీద కామెంట్స్ చేయను. కానీ ఒకటైతే చెప్పగలను, ఈ ప్రభుత్వం గొడ్డలి పార్టీ చేసేటటువంటి కుటిల ప్రయత్నాలని సాగనివ్వదు. కులాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా లబ్ధి పొందేటటువంటి వారి ప్రయత్నాలను గట్టిగా తిప్పికొడతాం. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనిది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ కుల రాజకీయాలు ఎక్కువ మాట్లాడారు? చెప్పే కదండి, ఈ గొడ్డలి పార్టీ లాంటి పార్టీ వల్ల ఇప్పుడు రైట్. ఈ రోజున గొడ్డలి పార్టీ తప్పితే వేరే ఏ పార్టీ అయినా కులం గురించి మాట్లాడుతుందా? ఎస్, ఇవాళ కొన్ని వెనకబడినటువంటి కులాలని అన్ని రకాలుగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి ప్రభుత్వంలో ఉన్నా వారిపైన ఉంటుంది. రైట్, డెఫినెట్లీ. అది మేము చాలా సమర్థవంతంగా మేము చేస్తాం. అది ఎప్పుడు కూడా, ఇప్పుడు ఒక పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా చివరి కోరిక అని నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు. ఓకే. ఇవాళ అనేక కులాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ ఏ విధంగా మనం అప్లిఫ్ట్ చేయాలి, వారి జీవితాలను ఏ రకంగా బాగు చేయాలి, ఇవన్నీ కూడా ప్రతినిత్యం మేము ఆలోచించి కార్యక్రమాలు చేపడుతుంటాం. కాకపోతే వీళ్ళన్నీ డివైడ్ అండ్ రూల్, ఏదో ఒక రకంగా సమాజంలో చిచ్చుపెట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి ఒక డివిజన్ తీసుకురావాలనే చూస్తూ ఉంటారు. దాన్ని మేము అంటే ఆ రిలీజియస్ హార్మనీ కానీ, సొసైటీలో నెలకొని ఉన్నటువంటి ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎవరు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.